హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మిరియాల చారు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వర్షాలు పడ్డప్పుడు చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా సర్ది అవుతుంది కదా. అలా చేసి పెడితే పిల్లలు కూడా జలుబు జల్దీ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వర్షం పడుతున్నప్పుడు పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. జలుబు చేస్తూ ఉంటుంది కదా, అలా మిరియాల చారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా జలుబు త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పక్కనే మనం 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో 2 పచ్చిమిర్చి వేయాలి. ఒక 4 రెబ్బల వెల్లుల్లిపాయలు, ఒక చిన్న క్యారెట్ ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ జ్యూస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, తప్పకుండా నచ్చుతుంది. ఇవన్నీ ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆప్షనల్ ఫ్రెండ్స్, టమాటా ఉంటే మీ దగ్గర వేసుకోండి. మా దగ్గర మాత్రం టమాటా లేకుండే 150 రూపీస్ కేజీ ఉంది కాబట్టి లేకుండా అయిపోయిండే. టమాటా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పైసీ మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు. అది ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు పక్కనే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని రసం చేసుకున్నాను ఫ్రెండ్స్. అది పిసికి అందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కనే కొద్దిగా మిరియాలు దంచుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ఉంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా బెల్లం వేసుకున్నాను. కొద్దిగా తీయగా పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నట్లయితే. అది ఒకసారిగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మరిగిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో గరం మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కొద్దిగా 5 నిమిషాల్లో మిరియాల చారు రెడీ అయ్యింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. కూడా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఇవ్వండి.